తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో శనివారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ అనంతరం అంబటిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అసలు అంబటి రాంబాబు కేసులో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుంటే, గుంటూరు అమరావతి రోడ్డులోని గోరంట్ల వద్ద శుక్రవారం తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశం పైన మహాపాపం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు వెళ్లిన అంబటి రాంబాబు 24 గంటలలో ఫ్లెక్సీ తొలగించాలని హెచ్చరించారు. శనివారం ఉదయం గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం అదే మార్గంలో కారులో వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అంబటిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన అంబటి రాంబాబు కారులో నుంచే తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారులో ఉన్నవారు వీడియోగా రికార్డ్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శ్రేణులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గుంటూరు సిద్ధార్థనగర్లో అంబటి రాంబాబు నివాసం కార్యాలయం పైన శనివారం సాయంత్రం దాడులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబటి పైన తక్షణ చర్యలు తీసుకోవాలంటూ పలు చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. క్రమంలోనే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్ఐ కె రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి పైన కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం రాత్రి 10:45 సమయంలో ఆయనను అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నల్లపాడు పోలీస్ స్టేషన్కు ఆయనను తరలించారు. ఇక విచారణ, వైద్య పరీక్షల అనంతరం ఆదివారం రాత్రి న్యాయాధికారి ముందు అంబటిని పోలీసులు హాజరుపరచగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయాధికారి ఆదేశాలతో అంబటి రాంబాబును పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.